హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. చెప్పుకోబోయే కథ మృత్యున్రాస్తి. రచయిత విరించి గారు. జనసత్వాలు ఉన్నంతకాలం మనిషి పడి ఓ యంత్రంలా పనిచేస్తాడు. అప్పుడు సమాజం, దాని శ్రేయస్సు గుర్తుకురావు. ఆ పనిచేసే యంత్రం కాస్త అరిగి కరిగి మరమ్మత్తుకు వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యులే ఎంత త్వరగా దాన్ని వదిలించుకుందామా అని చూస్తారు. రామనాథం గారు సిస్టర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది సుజాత. తల్లి పద్మావతి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. తండ్రిని జబ్బ పుచ్చుకొని జాగ్రత్తగా లేపి నిలబెట్టింది. నడవగలవా నాన్న, వీల్చైర్ తీసుకురానా అడిగింది సుజాత. నడవగలను అన్నట్టు సంజ్ఞ చేశాడు రామనాథం. సుజాత రామనాథాన్ని నెమ్మదిగా డాక్టర్ రూంలోకి తీసుకెళ్ళింది. లోపలికి వెళ్ళగానే డాక్టర్ గారికి నమస్కారం చేసి రామనాథాన్ని డాక్టర్ గారి పక్కనే ఎత్తుపేట మీద కూర్చోబెట్టింది. ఎలా ఉన్నారు? డాక్టర్ వంశీ నవ్వుతూ అన్నారు. ఆ నవ్వు మొహం చూశాక రామనాథానికి కాస్త ధైర్యం వచ్చింది. నెమ్మదిగా తన సమస్యలు ఏకరువు పెట్టాడు. ఓకే, నో ప్రాబ్లం. ఇక రేడియేషన్ ఆపేద్దాం. పౌష్టికాహారం బాగా తీసుకోండి. మందులు మారుస్తాను అన్నారు డాక్టర్. రామనాథం తల ఊపాడు. సుజాతకు పరిస్థితి అర్థమవుతూనే ఉంది. ఇంకా ఎన్నాళ్ళు సార్ అంది పద్మావతి అసహనంగా. డాక్టర్ ఏమీ మాట్లాడలేదు. ఆమె అడిగిందేమిటో ఆయనకు తెలుసు. మొహంలో చికాకు కనిపించకుండా ముందు మీరు ఆయన్ని తీసుకువెళ్ళి బయట కూర్చోండి అన్నాడు పద్మావతితో. నువ్వుండమ్మా, మందులు మార్చి రాసిస్తా అని సుజాతకు చెప్పి ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు డాక్టర్ వంశీ. డాక్టర్ తన ప్రశ్నకు సమాధానం చెప్పకపోవటంతో పద్మావతి రామనాథాన్ని బలంగా వేగంగా బయటకు లాక్కుంటూ తీసుకెళ్ళి రోగులు కూర్చునే కుర్చీలో కూర్చోబెట్టింది. ఆమె గదిలోంచి బయటికెళ్ళిందని నిర్ణయించుకున్నాక మీ అమ్మగారు ఎప్పుడూ ఇంతేనా అన్నాడు డాక్టర్ సుజాతతో. లేదు డాక్టర్, ఈ మధ్యనే ఇలా తయారయ్యింది. మా నాన్నకి అనారోగ్యం కంటే అర్ధాంగి బాధే ఎక్కువ అంది నిర్వికారంగా నవ్వుతూ. చిన్నదానివైనా చదువుకున్న దానివని చెప్తున్నా, కాస్త గుండె దిటువు చేసుకో. ఆయన ఏం తింటానన్నా పెట్టండి, ఏది కావాలన్నా ఇవ్వండి. ఆ తరువాత డోర్ చప్పుడు కావటంతో చెప్పడం ఆపి అటుకేసి చూశాడు. పద్మావతి డోర్ తోసుకుంటూ లోపలికొచ్చింది. సార్, ఇంకెన్నాళ్ళు ఈ నరకం అని అడిగింది. అంటే అన్నాడు వంశీ అర్థం కానట్లు. ఇప్పటికే లక్షలు ఖర్చయ్యాయి. శ్రమ పడుతున్నాం. ఎప్పుడు సార్ మాకు విముక్తి అంది అసహనంగా. సుజాత తల్లికేసి చిరాగ్గా చూసింది. మిమ్మల్ని ఎవరు పంపించారు లోపలికి అన్నారు డాక్టర్ వంశీ కోపంగా. నేనే వచ్చాను సార్, చెప్పండి సార్ అంది పద్మావతి మొండిగా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తల్లిని వారిస్తూ కోపంగా అంది సుజాత. ఎవరికి విముక్తి? మీ నుండి ఆయనకా, ఆయన నుండి మీకా అన్నాడు డాక్టర్ వంశీ కటువుగా. ఇక నా వల్ల కాదు సార్, నేను ఈ చాకిరీ చెయ్యలేను. సర్వీస్లో ఉన్నప్పుడు నిజాయితీ పేరుతో ఆయన మడి కట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు డబ్బు ఎక్కడి నుండి తేవాలి సార్ అంది పద్మావతి. డాక్టర్ సుజాత కేసి చూశాడు. అమ్మా, పద ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అంటూ సుజాత తల్లి జబ్బ పట్టుకొని బయటకు లాక్కొచ్చింది. నువ్విక్కడే కూర్చో, లోపలికి రాకు కటువుగా తల్లితో చెప్పి ఆమెను తండ్రి పక్కనే కూర్చోబెట్టి మరలా డాక్టర్ దగ్గరకు వచ్చింది. క్షమించండి డాక్టర్ అని చేతులు జోడించింది. నేను అనుకోవటం మరో 3 నెలల కంటే ఎక్కువ కాలం మీ నాన్నగారిని మీరు భరించక్కర్లేదు. ఇది 4th స్టేజ్. వైద్యానికి డబ్బు ఖర్చు పెట్టి ఆయన్ని హింసించడం కూడా న్యాయం కాదు అన్నారు డాక్టర్ వంశీ. సుజాతకు తెలిసినా గాని డాక్టర్ నోటి వెంట ఆ మాట వినటం ఆమెకు బాధగా ఉంది. తండ్రి ఎంత సౌమ్యుడో, తమ కోసం ఎంత కష్టపడ్డాడో, తమ సౌఖ్యం కోసం ఎంత తప్పించాడో తనకు తెలుసు. తల్లి గయ్యాలితనంతో తన తండ్రి సోక్రటీస్ అయిపోయాడు. ఆయన సహనానికి హద్దులేదు. మా అమ్మ మాట పట్టించుకోకండి. ఎంత డబ్బైనా పర్వాలేదు, మా నాన్నని బ్రతికించండి సార్ అంటూ బావురు మంది సుజాత. కట్టుకున్న భార్యకి కన్న కూతురికి ఎంత తేడా అనుకున్నాడు వంశీ. మానవ ప్రయత్నం చేద్దాం. 6 నెలలు అనుకున్న వాళ్ళు 6 ఏళ్ళు బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. మీ నాన్నగారి మంచితనమే ఆయన్ను కాపాడుతుంది. ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ తీసుకొని మందులు రాసిచ్చి, ఇవి కొత్తగా వచ్చిన మందులు, కొంచెం ఖరీదు ఎక్కువే. మన అదృష్టం బాగుంటే లైఫ్ కొంతకాలం పొడిగించవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ అని సుజాత డాక్టర్కు దండం పెట్టి
బయటకొచ్చింది. తండ్రి కుర్చీలోనే ఒదిగిపోయి నిద్రపోతున్నాడు. తల్లి ఎవరితోనో ఫోన్లో గట్టిగా మాట్లాడుతుంది. ఇది మా చావుకొచ్చింది. చెప్పిన మాట వినక భయంకరమైన రోగం తెచ్చుకున్నాడు. లక్షల ఖర్చు తప్ప మాకేం మిగల్చడు బూడిద. మాకు చెప్పే గతి. ఈ మహానుభావుడు ఇంకా బ్రతికి ఎవరిని ఉద్ధరిస్తాడు? తమ్ముడితో కాబోలు పద్మావతి అంటుంది. అమ్మా, నీ నోటికి అడ్డు అదుపు లేదా? అది నోరేనా? అంది సుజాత కోపంగా. తండ్రి కుర్చీలో నిద్రపోతున్నాడు కానీ వింటే ఎంత బాధపడతాడో అనుకుంది. క్యాబ్లో అందరూ ఇంటికొచ్చారు. తండ్రిని గదిలోకి తీసుకెళ్లి జాగ్రత్తగా పడుకోబెట్టి ఫ్యాన్ వేసింది. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కిచెన్లోకి వెళ్ళి ఓ అరగంటలో వంట పూర్తి చేసింది. పద్మావతి టీవీలో ఛానళ్లు మారుస్తుంది. అమ్మా, తినడానికైనా వస్తావా? అంది సుజాత కిచెన్లోంచి. టీవీ హోరుతో ఆమెకు ఆ మాట వినపడలేదు. అమ్మా, గట్టిగా పిలిచింది సుజాత. ఎందుకే అరుస్తావు? తినకపోతే నేనేమి చావన్లే. నువ్వు మీ నాన్న మింగండి అంది పద్మావతి పెద్ద నోరేసుకొని. తల్లి భాష సుజాతకు తెలుసు కాబట్టి కొత్తగా బాధపడేదేం లేదని కంచంలో అన్నం కూర వేసుకొని తండ్రి రూములోకి వెళ్ళింది. తండ్రికి ఎలాగోలా తినిపించి వచ్చేటప్పటికి తల్లి కంచం నిండా అన్నం కూర పచ్చడి వేసుకుని తింటుంది. తండ్రి తిన్న కంచం సింకిలో పడేసి తన కూడా కంచంలో పెట్టుకుని తింది. తండ్రికి మందులు వేసి కాసేపు నడుం వాల్చింది సుజాత. ఓ గంట పోయాక చూస్తే ఇంట్లో ఎక్కడా అలికిడి లేదు. ఇల్లంతా చూసింది. తల్లి జాడలేదు. ఎక్కడికి వెళ్ళుంటుందా అనుకొని తల్లి మొబైల్కి కాల్ చేసింది. రింగ్ అవుతుంది కానీ ఎత్తడం లేదు. మరో గంటకు ఆటో దిగుతూ వస్తూనే పెద్దగా అరుస్తుంది పద్మావతి. ఏదో వీడి బాబు సొమ్మేదో అడిగినట్లు గోల చేస్తున్నాడు. నా మొగుడి సొమ్ము గురించి అడిగితే తప్పేంటి? ప్రొవిడెంట్ ఫండ్ ఎంత వస్తుంది? పెన్షన్ ఎంత వస్తుంది? నా కూతురికి ఉద్యోగం ఇస్తారా అంటే తప్ప. వాడి పెళ్ళం ముండమొయ్యా అంటూ శాపనార్థాలు పెడుతుంది. అమ్మా, ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ ఎవరితో గొడవ పెట్టుకున్నావు? అంది సుజాత. పద్మావతి ఆయాసపడుతూ వచ్చి కూర్చోగానే మీ నాన్న ఆఫీస్కి వెళ్ళానే. ఇప్పుడు కాకపోయినా మరో 3 నెలల్లో ఆయన వెళ్ళాలి కదా. రేపొద్దున్న ఏ డబ్బులు ఎంతెంత వస్తాయో మీ నాన్న ఉద్యోగం నీకు ఇస్తారేమో అని అడిగానే. అదేదో పెద్ద తప్పైనట్టు మీ నాన్న ఆఫీసర్ రామనాథం బ్రతికే ఉన్నాడుగా. కారుణ్య నియమాల కింద ఉద్యోగం ఏమిటి? బయటకు పో అన్నాడు. వాడికి దేవుడు అంతకంత శాస్తి చేస్తాడు చూడు. గట్టిగా అరుస్తుంది పద్మావతి. అమ్మా, నీకు అసలు మతుందా? కాస్తైనా మానవత్వం ఉందా? నాన్న సర్వీస్ ఇంకా 3 నెలలే ఉంది. ఆయన ఆరోగ్యంగా జీవించాలని కోరుకోవటం మానేసి ఈ 3 నెలల్లో ఆయన పోయాక వచ్చే ఉద్యోగం గురించి ఆఫీస్కి వెళ్ళి అడగటం ఏమిటి? అంటే ఆయన పోవాలని నువ్వు కోరుకుంటున్నావన్నమాట అంది సుజాత. బ్రతుకుండి ఎవరిని ఉద్ధరిస్తాడే? ఎలాగూ పోవడం గ్యారంటీ. పోయేవాడు ఈ 3 నెలల్లో పోతే మొగుడు వదిలేసిన నీకైనా ఉద్యోగం వస్తుందని నా ఆశ. లక్షలు పోసి నీ అన్నని అమెరికాలో ఎంఎస్ చదివించాడు మీ నాన్న. వాడు మాట మాత్రం చెప్పకుండా అక్కడే పెళ్లి చేసుకొని మన మొహం కూడా చూడటం మానేశాడు అంది పద్మావతి. అది కూడా రామనాథం తప్పే అయినట్టు. అమ్మా, ఏమైంది ఈ మధ్య నీకు? మరీ గయ్యాలిలా తయారవుతున్నావు. నాన్న మన కోసం పగలు రాత్రి కష్టపడ్డాడు. తనకంటూ నాన్న ఓ మంచి చొక్కా కూడా కొనుక్కోలేదు. నాకు విడాకుల వల్ల వచ్చిన డబ్బుతోనే కదా నాన్నకు వైద్యం చేయించింది. నాకు నాన్న కావాలి అంది సుజాత కోపంగా. మీ నాన్న నువ్వు గంగలో దూకండి అని విసురుగా బెడ్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది పద్మావతి. తండ్రి అనారోగ్యం, తల్లి అహంకారంతో సుజాత మానసికంగా చాలా అలసిపోయింది. డబ్బున్నవాడని తల్లి కుదిర్చిన సంబంధం చేసుకుంది. వాడికున్న వ్యసనాల వల్ల 1 ఏడాదిలోనే విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. 30 లక్షల పరిహారం వచ్చింది. ఆ డబ్బుతో తండ్రిని బ్రతికించుకోవాలని సుజాత ఆశ. ఆ రాత్రి తండ్రికి అన్నం తినిపించి మందులు వేసి పడుకోబెట్టింది సుజాత. కంచంలో అన్నం పెట్టి తెచ్చిచ్చినా తల్లి తినకుండా వెళ్ళి తలుపేసుకుంది. సుజాత కూడా ఏదో తిన్నాననిపించి 10 పడుకుంది. అలా గదిలోకి వెళ్ళి తలుపేసుకున్న పద్మావతి ఒక్కసారిగా గొల్లుమంది. కుమిలి ఏడ్చింది. భగవంతుడా, నన్నెందుకు రాక్షసిలా మార్చావు? కట్టిన తాళి తొందరగా తెగిపోవాలని కోరుకునేటట్టు చేశావెందుకు? ఒకసారి గుండెపోటు వచ్చి బతికిన నేను ఎంతకాలం ఉంటానో తెలీదు. ఆయన్ని కూడా బ్రతికించుకోలేను. మరో 2-3 నెలల్లో ఆయన మరణం ఖాయమైనప్పుడు సర్వీస్లో ఉండగా పోతే మొగుడు వదిలేసిన సుజాతకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చి బతకడానికి ఓ దారి దొరుకుతుందని ఆశ. లేకపోతే వయసులో ఉన్న ఒంటరి ఆడపిల్ల సంపాదన, సంరక్షణ లేకుండా ఎలా బ్రతుకుతుంది? నేను గయ్యాలిలా కనపడినా పర్వాలేదు.
నా కూతురు మాత్రం అనాథ కాకూడదు. పద్మావతి భావోద్వేగపూరితమైన ఆలోచనలతో బాగా ఆయాసపడుతుంది. కొంతసేపటికి ఆమె ఏడుపు ఆగిపోయింది. ఉదయం పాలవాడి కేకతో ఉలిక్కిపడి లేచింది సుజాత. టైం 7 పాలు పోయించుకొని స్టవ్ మీద పెట్టి తల్లి గదిలోకి వెళ్ళి చూసింది. తల్లి పడుకున్న విధానం చూసి సందేహంగా ఆమె దగ్గరకు వెళ్ళింది. అనుమానం వచ్చి చెయ్యి పట్టుకుంది. ఐస్లా ఉంది. అమ్మా అమ్మా అని గట్టిగా కుదిపి చూసింది. పద్మావతిలో చలనం లేదు. బోరున ఏడుస్తూ ఆ పక్క వాళ్ళని ఈ పక్క వాళ్ళని పిలుచుకొచ్చింది. ఎవరో డాక్టర్ని తీసుకొచ్చారు. తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది, నిద్రలోనే పోయారు అన్నారు డాక్టర్. సుజాతకు పెద్ద షాక్. 3 నెలల్లో తన భర్త చావును ఖాయం చేసి ఆ తరువాత చేసే పనులకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న పద్మావతి తన వెనకే మృత్యు పొంచి ఉందన్న విషయం గ్రహించలేకపోయింది. 3 నెలలు అనుకున్న రామనాథానికి 3 ఏళ్లు గడిచిన మృత్యున్నాస్తి. ఎవరు ముందో ఎవరు వెనుకో ఎవరికెరుక?